దేవుడైన మహేశ్వరుడు ఆయన స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక బ్రహ్మ విష్ణునాభ నుండి ఉత్పన్నమైన ఆ పెద్ద పద్మంలో వెళ్ళి కూర్చున్నాడు. చాలా కాలం గడిచిపోయింది. అక్కడికి సాటి లేని శక్తి కలిగిన మహాసురుడు మధుకైటములు అనే సోదరులు వచ్చారు. వాళ్ళు దేవదేవుడైన శారంగ ధర్మి అయిన విష్ణువు చెవులో నుంచి పుట్టారు. రాక్షసులు ఎక్కడి నుంచి పుట్టారండి? విష్ణువు చెవులో నుంచి పుట్టారు. మనకు కూడా రాక్షసులు చెవులో నుంచి పుట్టారు. చెప్పుడు మాటల గురించి రాక్షసులు పుట్టారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవాడు చాలా మంది. అవే రాక్షసులు పుట్టడం అంటే అక్కడి నుంచే అదే రాక్షసులు పుట్టడానికి. అర్థమైందంటే వృద్ధాప్యం వచ్చింది అని మనిషికి ఎప్పుడు చెప్తారు తెలుసా అండి? ఎప్పుడు జుట్టు తెల్లగా అయిందనుకోండి వృద్ధాప్యం వచ్చినట్టు కాదు, వాడు ఇంకా ఎవరంలో ఉన్నట్టే. రామాయణంలో చెప్తారు, దశరథుడి దగ్గర వస్తుంది, ఓ మీసాలు గడ్డము తెల్లబడ్డాయి, అబ్బాయి ఇంకా ముసలుడు కాదురా. అదేంటండి? కాదు, కనుబొమ్మలు తెల్లగా అయినాయండి, అబ్బాయి ఇంకా ముసలుడు కాదు. ఎప్పుడు ముసలివాడైనట్టు? చెప్పుకుండేటటువంటి వెంట్రుకలు తెల్లగైతే ముసలివాడైన. కాబట్టి చెవుకుండే వెంట్రుకలు తెల్లగా కానంత దాకా వాడు ముసలివాడు కాదు. వాడు లోపల అన్ని పనిచేస్తూనే ఉంటాయి, బుద్ధి అన్ని కూడా. కాబట్టి చెవు వెంట్రుకలు కావాలి. ఒకసారి దశరథుడు పాపం అట్లా నిల్చొని చూస్తున్నాడు అర్థంలో, చెవు వెంట్రుక తెల్లగా కనిపించిందట. ఓహో సమయం వచ్చింది అని అప్పుడు యువరాజ పట్టాభిషేకానికి రామచంద్రమూర్తికి చెప్పాడు. చెవు వెంట్రుక తెల్లబడేదాకా రాముడిని పట్టాభిషేకులు చేయలేదు. అది లెక్క. తెల్ల జుట్టు వచ్చినా ముసలివాడిని కాదన్నాడు. ఒప్పుకోడు ఎవరు, మనసు ఒప్పుకోదు. ముందు ఎప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెవు వెంట్రుక తెల్లగైతే మాత్రం అయిపోతుంది అయ్యా సమయం. అది ఇంకేం లేదు, అయిపోయింది. కంటితోటి రోజు సప్త ఋషుల్ని దర్శనం చేయాలి. ఎవరు సప్త ఋషులు? ఎలా ఉంటారో తెలుసా? ఆకాశంలో వెళ్ళినప్పుడు చూపించి ఉంటారు. తెల్లవారుజామున అది మన మధ్యాహ్నం పూట అందరూ చూస్తుంటారు సప్త ఋషుల్ని. మధ్యాహ్నం కనిపించే ఉంటాడు అందరికి. ఎక్కడ వీడికి కొందరు మళ్ళీ విడిపోవాలిగా బాధ్యతం. వీడికి అప్పుడు వేరే ఏం కనిపించదు, ఇక్కడే కనిపిస్తుంటుంది. ఆయన అంత దూరంలో చిన్నగా ఉండే మిలుగు మిలుగు అనే చుక్కలు ఇక్కడి నుంచి మొదలైతాయా? నీ జీవితంలో సిద్ధంగా ఉండు, సంసారం అంటే చుక్కలు కనిపిస్తాయి. అది అక్కడ చెప్పేటటువంటిది. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ. వీళ్ళు ఏడుగురు ఎలా ఉంటారయ్యా? ఒక చెంచా ఆకారంలో ఉంటారు. కార్తీక మాసంలో మన పెద్దవాళ్ళలాగా తెల్లవారుజాములో లేచి కాస్త బయటకు వచ్చి స్నానం చేసేటప్పుడు పైన అట్లా నక్షత్రాలు పోకముందే వచ్చి, ధ్రువ నక్షత్రం కాదు, మిగతా నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నప్పుడే వచ్చి పైకి చూస్తే వాళ్ళు కనిపిస్తారు. రాత్రి పూట మనం ఏ దిక్కునున్నాం, ఎటు ప్రయాణం చేయాలి అనేది ఈ సప్త ఋషులే చెప్పారు. అందులో వశిష్ఠుడి కింద 1, 2, 3, 4, 5, 6 ఆయన కింద చిన్నగా ఒక నక్షత్రం ఉంది. మెడుక్కు మెడుక్కు అంటూ రోజు చూస్తూ ఉండండి. అంటే బయట వచ్చినప్పుడల్లా సిటీలో మనకు కనిపించే ఎలా అయినా మాకు పెద్ద నక్షత్రాలే కనిపించవు. సిటీలో పొల్యూషన్. ఇక్కడ కింద చిన్న నక్షత్రాలు ఎక్కడ కనిపించాలి అంటే అక్కడ ఉన్నవాడు ఎప్పుడో పోయినట్టు. ఆ 6వ నక్షత్రం కింద చిన్నగా ఉన్నది ఎవడికి కనిపించదో అక్కడి నుంచి 6 నెలల లోపు వాడు అయిపోయాడు. 6 నెలలు లెక్క అదే. అరే ఆ నక్షత్రాన్ని చూడు అని పెళ్లిలో చూపించేది ఏంటంటే, కంటే భద్రాన్ని శుభగే జీవ, నేను బతికున్నాను అని చెప్పడానికి
గుర్తు అన్నారు కదా, ఇదిగో ఇప్పుడు నీ బతుకి మంగళసూత్రంతో పాటు ఆ అరుంధతి నక్షత్రంలో ఉందిరా, చూడు అది కనిపించకపోతే ఇక్కడ అయిపోయినట్టే అని ఈ జీవానికి గుర్తున్న జీవాన్ని చూపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే మిగతా నక్షత్రాలన్నీ పరస్పరమైనటువంటి విభిన్నము, అంటే ఒకటి ఇటు తిరిగితే ఒకటి ఇటు తిరుగుతూ ఉంటాయి, మిగతా అన్ని ద్వినక్షత్రాలు. కానీ ఈ సృష్టిలో బాగా సైన్స్ పెరిగిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ రెండు ఒకటే డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. మీ ఇద్దరి సంసారం కూడా అలాగే తిరగాలి. అర్థమైందండి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? 69 దాకా ఉండాలి, 96 దాకా కాదు. 69లో ఈ కొస ఇట్లా తిరుగుతుంది, 9 కూడా కొస ఇటు తిరుగుతుంది, అది ఇటువైపు తిరుగుతుంది, ఇది అటువైపు తిరుగుతుంది. ఈ మార్పులన్నీ ఎక్కడి నుంచో రాలా, 69 దాకా ఉండాలి. అలా కాకుండా 96 లాగా ఎడమొహం పెడమొహం, 9 ఇటు తిరుగుతుంది, 6 అటు తిరుగుతుంది. మొగుడి మాట పెళ్ళాలి కాదా, పెళ్ళాలి మాట మొగుడి కాదా? ఎవరి మాట ఎవరినా పర్లేదు, వీళ్ళ మాట ఊళ్ళో వాడి అర్థమైందా? ఎవరి మాట ఎవరినా పర్లేదు లోపల, వీళ్ళ మాట ఊళ్ళో వాళ్ళు కోపం. కాబట్టి 69 96 వివాహం చేసేటప్పుడే చెప్పాలి, అమ్మా ఈ మంగళ సూత్రము వాడు బతికున్నాడు అని చెప్పడానికి గుర్తు, అది తీస్తే నా కొడుకు పోయినట్టే. ఎందుకు? వాడు ప్రతిజ్ఞ చేశాడు. వేద మంత్రాన్ని మనం నమ్మకపోతే హిందువులో ఎవరు నమ్ముతాడండి? కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరతాంశ మాంగళ్యం అంటున్నానేనా మమ జీవన హేతు. ఈ జీవనము అనేటువంటి లక్షణం అక్కడ. అందుకే మెడకాయ కడతారు, అరికాలకో నడుముకో అరిచేతికో మోచేతికో ఎక్కడో కట్టట్లా. ఎక్కడ కడుతున్నారు? కంఠ. కంఠే బధ్నామి. ఎందుకో తెలుసా? ఎవడైనా పోతే గుటకాయ స్వాహ అయిపోయిందిరా, గుటక పడట్లేదు అంటే వాడి జీవం ఆఖరిది ఎక్కడ? గుటక దగ్గర ఉంది. కంఠే బధ్నామి. జీవం అనేది కంఠంలో ఉంది. ఆ గుర్తు చేయడానికి మెడలో తాళి కట్టుతున్నారు. కాబట్టి వాడి బతుక్కి గుర్తు మంగళసూత్రం. అందుకని వాడే లేనప్పుడు, వాడి ప్రతిజ్ఞ లేనప్పుడు సూత్రం లేదు. ఎందుకండి అంటానికి లేదు. ఇద్దరిని ఒకటి చేశావు. ఇది బయట ఉండే అగ్రిమెంట్ పెళ్లి కాదు, అగ్రిమెంట్ పెళ్లిళ్ళు కాదు. రెండుగా ఉన్న ఒకటైనాయి. ఒకటైనప్పుడు ఒక పాయ సముద్రంలో కలిస్తే నీ లక్షణాలు కూడా సముద్రంలో కలవడానికి సిద్ధంగా ఉండాలి. బతికుండంగా వాడు నేను ఒకటే చెప్పడం కాదు, వాడు పోయినా కట్టుబడి అదంతా చూపించాలి. అది పాటించవచ్చు. అది ధర్మశాస్త్రం చెప్తుంది. మీ ఇద్దరు ఒకటా, ఇంకా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ ఇద్దరు అలా బతకాలి. ధర్మం కోసం బతకాలి, కామం కోసం కాదు, అర్థం కోసం కాదు. కానీ ధర్మం కోసం బతకట్ట, అర్థం కోసం కామం కోసమే బతుకుతుంది. ధర్మాన్ని వదిలిపెట్టిన అర్థ కామాలు మంచిది కాదు. అది అక్కడ చెప్పవచ్చు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కాబట్టి విష్ణువు చెవుల నుంచి పుట్టారు. మహాపర్వతాలు లాంటి శరీరాలు కలిగి క్రోధం నిండుంది. అలా వచ్చిన అసురులను చూసి బ్రహ్మ నారాయణుని గురించి ఇట్లా అన్నాడు, ఈ ఇద్దరు అసురులు ముల్లోకాలకి కంటకప్రాయులు, వీరిని నీవు చంపాలి. మాట రూపంలో చెవులో నుంచి లోపలికి రాగానే చంపేయండి. చంపలేదంటే మనసును మొత్తాన్ని నాశనం చేస్తారు. చెడు మాటలు వినకండి, చెడు మాటలు అనకండి, ఇంకోటి చెవులో కూడా అనకండి. చెవ్వే ప్రధానం. బ్రహ్మోపదేశం ఎక్కడ చేస్తారు? చెవులో చేస్తారు. గౌరీ మంత్రాలను ఎక్కడ చెప్తారు ఆడవాళ్ళకి? చెవులోనే. గౌరీ మంత్రం నేర్చుకోవాలి ఆడవాళ్ళు. ఖచ్చితంగా గౌరీ మంత్రం ఉండాలండి. గౌరీ మంత్రం ఉంటే వాళ్ళ ముట్లల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవేవైతే కొన్ని దోషాలని అనుకుంటూ ఉంటారో ఆ దోషాలన్నీ గౌరీ మంత్రంతో పోతాయి. అందుకని గౌరీ మంత్రము అనేది
పూర్వం గౌరీ పూజ చేయించడం, గౌరీ మంత్రం ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా తెలియాలి ఒకదాని తర్వాత. ఇది తెలిస్తేనే పెళ్లికి ముందే ఇవి చెప్పాలి. పెళ్లి గాని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాల్సినటువంటి పాఠాలు ఇది 60 ఏళ్ళు దాటిన వాడికి చెప్తే ఏమిటి ప్రయోజనం? మంగళసూత్రం గురించి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్పి ప్రయోజనం ఏమన్నా కావచ్చు కాక అక్కడి నుంచి కాస్త మగుడిని చేస్తున్నాను చూస్తే పొరపాటు చూస్తే చూడొచ్చు. ఆ పొన్నే కాస్త గౌరవిద్దాం, పురాణంలో ఉన్నట్టుంది కదా, ఆ నష్టం ఏంటి అనుకోవచ్చు. కాస్త టైంకి కాఫీ అని అన్నం పెట్టచ్చేమో, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు వాడికి కొద్దిగా ఉపయోగమే అయినా చిన్న వయసులో ఈ ధర్మాలన్నీ చిన్న వయసులో చెప్పాలి. ఈ పురాణాలన్నీ విన్న తర్వాత నీకు పెళ్లి. ఎవడైనా అమ్మ నేను వాడిని ప్రేమించాను, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, బాగుంది రా, నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకో. కానీ అష్టాదశ పురాణాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వింటేనే నీకు పెళ్లి చేస్తా అనండి. వాడి ఇష్టం లేదా, మీ ఇష్టం లేదా? అమ్మాయి వద్దమ్మా అంటాడేమో. మగపిల్లవాడు అన్నా అనకపోయినా ఆడపిల్ల మాత్రం అంటుంది ఈ కాలంలో. కాబట్టి ధర్మాలన్నీ వివాహానికి ముందు చెప్తే బలంగా ఉంటుంది. వివాహం దేనికి, పెళ్లి ఎందుకు, పెళ్లి మంత్రాల యొక్క అర్థం ఏమిటి? వివాహానికి ముందే 5 రోజుల ముందు పెళ్లి పెట్టుకుంటే మహాత్ములైన పెద్దలందరూ వచ్చి పెళ్లి అంటే ఇది అది అని 4 మంచి మాటలు చెప్తారు. టైంకి పెళ్లి చేస్తే టైంకి ఏమేం కావాలో అవే చూసుకుంటూ ఉంటారు. దూరదృష్టి ఉండదు, అది జారిపోతారు. కాబట్టి సంస్కార కేంద్రాలు పెట్టండి అమ్మా. ప్రతి ఊళ్ళో అయ్యా సేవా సదనం నుంచి మీరు మంచి పనులు చేస్తున్నారు. నా చిన్న కోరిక ఏంటంటే మీకు మంచి భవనం ఉంది, సేవా కేంద్రంలోనే సంస్కారాలను పెట్టే ప్రయత్నం చేయండి. మంత్రమేదో ఏమిటయ్యా అంటే అన్నప్రాసన, బాణసాల ఇవేమైనా సరే మా దగ్గరకు వస్తే మా స్థాయిలో మేము జరిపిస్తాం. అన్ని సంస్కారాలు చేయిస్తాం. సంస్కారం చేస్తే ఉత్తమమైన వాడు సంస్కారవంతుడు పుడతాడు. కాబట్టి చిన్నగా సంస్కారాలు, పెద్ద మనకే కష్టం కాదు. సంస్కారం అనేది ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఒక 1-2 సంస్కారాలు వదిలిపెడితే చిన్న చిన్న ఉంటాయి కదా, పుంసవనం, సీమంతం, చౌరం ఇట్లాంటివి ఏం చేసుకుంటామన్నా కూడా మేము ఈ ప్రదేశంలో మేము చేయిస్తాం. చేసుకునే మనసు మీకుందా? మా మంత్రి వాళ్ళే కాదు, బయట నుంచి అయినా ఎవరైనా మేము చేస్తాం అని చెప్పి సంస్కారాలను ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చేసే ఏర్పాటు చేస్తే కొంచెం మళ్ళీ ధర్మం నిలుస్తున్నాం. ఆ సంస్కార హీరులు తయారు. ఇక ముల్లోకాలనే వీళ్ళు కంటకప్రాయులయ్యారు ఈ రాక్షసులు. బ్రహ్మదేవుడి మాట విని ప్రభు అయిన నారాయణుడు హరి వాళ్ళిద్దరిని చంపడానికి విష్ణు, జిష్ణు అనే 2 పురుషులను ఆజ్ఞాపించారు. ఇద్దరు ఎవరు? విష్ణు, జిష్ణు. ఓ బ్రాహ్మణులారా, ఆయన ఆజ్ఞతో విష్ణు జిష్ణులతో మధుకైటభులు మహాయుద్ధం జరిగింది. అందులో విష్ణువు కైటభుల్ని, జిష్ణువు మధువుని సంహరించారు. తర్వాత స్నేహాన్ని నిండిన మనసు గల హరి పద్మాసీనుడైన జగన్నాథుడు పితామహుడితో మధురంగా పలికాడు. ఓ ప్రభు, నా చేత మోయబడుతున్న నువ్వు ఈ కమలం నుండి కిందకి దిగు. తేజోమయుడవు బరువుగానున్న నిన్ను నేను వహించడానికి సమర్థుడని కాదు. అప్పుడు విశ్వాసమైన బ్రహ్మ కిందకు దిగి చక్రధారి అయిన విష్ణువు దేహంలో ప్రవేశించి విష్ణువులకు సంబంధించిన నిద్రని పొందారు. ఈ విధంగా విష్ణువుతో బ్రహ్మకి ఏకాత్మత సిద్ధించింది. అతనితో ఆ విధంగా కలిసిపోయి శంఖ చక్ర గదలు ధరించి నారాయణుడు అనే పేరు గల బ్రహ్మ నీటిలో నిద్రిస్తున్నాడు. ఆయన చాలా కాలం వరకు పరమాత్మకు సంబంధించిన అనాది అనంత ఆత్మస్వరూప బ్రహ్మధన్యాలు కలిగిన అద్వైత ఆనంద అనుభవాన్ని పొందారు. చెప్పండి అమ్మా. సోనుభూయ చిరం కాలం ఆనందం పరమాత్మనః అనాద్య అనంత అద్వైతం స్వాత్మానం బ్రహ్మసంజ్ఞితం. తర్వాత ఉదయం కాగానే యోగాత్మ దేవుడైన బ్రహ్మ చతుర్ముఖుడై వైష్ణవ భావాన్ని గ్రహించి అదే ప్రకారం వైష్ణవ సృష్టిని చేశాడు.
అతడు మొట్టమొదటి వారి కంటే కూడా మొదటి వాడైన సనంద సనక రుభు సనత్కుమారులను అట్లే పూర్వజుడైన సనాతనుడిని సృష్టించాడు. వాడు సుఖ దుఃఖాది ద్వంద్వాల మోహం లేని వాడై పరమ వైరాగ్య భావాన్ని పొంది పరమతత్వాన్ని తెలుసుకొని సృష్టి కార్యంలో మనస్సుని లగ్నం చేయలేదు. వాడు సృష్టి చేయడానికి ఇష్టపడలేదు. లోక సృష్టి కార్యంలో నిరపేక్ష భావాన్ని పొందడం చూసి పితామహుడు బ్రహ్మ పరమేశ్వరైన జనార్దనుని మాయతో నష్టబుద్ధి అయినాడు. తర్వాత పురాణ పురుషుడైన జగన్మూర్తి జనార్దనుడు తన పుత్రుడైన బ్రహ్మతో మోహాన్ని తొలగించడానికి ఈ విధంగా చెప్పాడు. నీవు శూలపాలి సనాతనుడైన శివుణ్ణి మర్చిపోలేదు కదా. పూర్వం శంకరుని పుత్రుని కమ్మని నీవు కోరావు. ఇప్పుడు శంకరుడు నీకు పుత్రుడవుటకు మనస్సును పెట్టాడు. ఈ విధంగా గోవిందుని వల్ల బ్రహ్మ చైతన్యాన్ని పొందాడు. పద్మసంభవుడైన పితామహుడు ప్రజలను సృష్టించాలనే కోరికతో పరమ కఠినమైన తపస్సు చేశాడు. ఈ విధంగా తపస్సు ఆచరించినప్పటికీ సృష్టి ఏమాత్రం జరగలేదు. తర్వాత చాలా కాలానికి దుఃఖం వల్ల క్రోధం కలిగింది. క్రోధావిష్ఠుడైన పితామహుని నేత్రాల నుంచి కన్నీటి బిందువులు నేల మీద పడ్డాయి. ఆ తర్వాత అశ్రు బిందువుల నుండి జన్మించినవి భూతాలు ప్రేతాలైనవి. కన్నీరు వల్ల కలిగిన వారిని చూచిన బ్రహ్మ తనను నిందించుకున్నాడు. ఏమంటే ఇందాక కదే చెప్తున్నారు, ఇందాక అయిపోయిందండి. ఇది మళ్ళీ రెండోసారి క్రోధావిష్ఠుడైన భగవంతుడు ప్రజాపతి ప్రాణాలను విడిపించాడు. అప్పుడు ప్రాణమయుడైన రుద్రుడు ప్రభువు ముఖం నుండి ప్రార్థించాడు. 1000 సూర్యుల కాంతి గలవాడు ప్రళయకాలాగ్నితుడు సదృశుడైన శివుడు స్వయంగా ఉచ్చస్వరంలో ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు? శివుడు. అప్పుడు రోధిస్తున్న శివుడితో బ్రహ్మ ఏడవకు అని చెప్పాడు. నీవు రోధించిన కారణంగా రుద్రుడు అనే పేరుతో లోకంలో ప్రసిద్ధుడు అవుతాడు. ఆయన కంట్లో నుంచి నీళ్లు పడ్డాయట. ఆ పడ్డటువంటి నీళ్లు ఏ ప్రదేశంలో పడ్డాయో తెలుసా అండి? ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ లో పడ్డాయి. ఇప్పటికీ ఆ గుడి చాలా ప్రఖ్యాతం. అంతా ఎండిపోయినా ఆ ప్రదేశంలో ఆ నీళ్లు ఎండిపోవాలి. పాకిస్తాన్ లో ఆ గుడి మొత్తం కనీసం వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు కూడా లేరట. రోజుకి ఒకడో ఇద్దరు వెళ్తే గొప్ప. ఇప్పటికీ ఒక అర్చకుడు బ్రాహ్మణుడు దాన్ని చూసుకుంటున్నాడు. అక్కడ కూడా పాకిస్తాన్ లో కూడా చాలా గుళ్ళల్లో అర్చకుడు పూజలు వ్యవస్థ దీపావళి పండుగలు దసరా పండుగలు చేసుకుంటున్నారు. ఈ రోజు అంత మధ్యలో వాళ్ళు చేస్తున్నారు. ఇంత అవకాశం ఉన్నా అబ్బా ఏం చేస్తాం అనే పద్ధతిలో మనం ఉన్నాం. నిర్మించిన భూతాలు ప్రేతాలు కన్నీరు వల్ల కలిగినటువంటి వాటిని చూసి బ్రహ్మ ఆయన నిందించుకున్నాడు. క్రోధావిష్ఠుడైన భగవానుడైన ప్రజాపతి ప్రాణాలు వదిలాడు. అప్పుడు ప్రాణమయుడైన రుద్రుడు ప్రభువు ముఖం నుంచి వచ్చి 1000 సూర్యుల కాంతి గలవాడు ప్రళయకాలాగ్ని సదృశుడైన శివుడు స్వయంగా ఉచ్చస్వరంతో ఏడవడం మొదలుపెట్టాడు. రోధిస్తున్న శివుడితో బ్రహ్మ ఏడవకు అని చెప్పాడు. నీవు రోధించిన కారణంగా రుద్రుడు అనే పేరుతో లోకంలో ప్రసిద్ధుడు అవుతావు. లోక పితామహుడైన బ్రహ్మ రుద్రనామంతో పాటు మరో 7 పేర్లను పత్రులను దీర్ఘాయుడైన పుత్రులను 8 స్థానాలని ఆయన ఇచ్చాడు. రుద్రుడి మరో 7 పేర్లు భవుడు, శర్ముడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనేవి. చెప్పండి. భవః, శర్వస్థ, కేశానః, పశూనాం, పతిర్, ఏవచ, భీమశ్చ, ఉగ్రో, మహాదేవః తాని నామాని సప్తవై. ఇలా స్థానే శ్వేతేషు ఏ రుద్రం ధ్యాయంతి ప్రణమంతి చ తేషాం అష్టతనుర్దేవో దదాతి పరమం పదం. సూర్యుడు, జలము, భూమి, అగ్ని, వాయు, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు, చంద్రుడు ఈ 8 రుద్రుడి రూపాలు. రుద్రుడు ఎక్కడుంటాడయ్యా? బ్రాహ్మణుడు. అందుకనే మహాన్యాసం చెప్పేటప్పుడు బ్రాహ్మణుడు ఎప్పుడైనా మహాన్యాసం చెప్పేటప్పుడు వినండి. తన్మే మనస్వ సంకల్పమస్తు అని చెప్తూ వగస్తిగతే సర్వపాపేక్షై నా రుద్రో రుద్రమర్చయ్యడు. రుద్రుడు కానివాడు రుద్రుడు నర్శించలేడు. మహన్యాసం చెప్తే అస్తుల లోపల నుంచి ఉన్న శరీరంలో ఉండే అంత పాపాన్ని పోగొట్టుకొని రుద్రస్వరూపాన్ని పొందుతాడు. మహన్యాసం చేసినటువంటి బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి మహన్యాసం రుద్రం చేసేవాడి కోపం తెప్పిదు. ఇంట్లో పంచాయతనం పెట్టుకొని దేవతార్చన చేస్తూ ఉండేటువంటి బ్రాహ్మడికి కోపం తెప్పిదు. వాడి మనస్సులో చెడు అనుకున్నాడు అంటే అది జరిగి తీరుతుంది. ఆ స్థితి వాడికి రాలేదు.
కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ పుట్టలో ఏ పాము. అందుకని అందరినీ గౌరవించడం, అందరినీ నమస్కరించడం అనేటువంటి లక్షణం కావాలి. ఏ పుట్టలో ఏ పాము ఉందంటే ఏ మూలాధారంలో ఏ చైతన్యం లేవడానికి సిద్ధంగా ఉంది ఎవరికి తెలియదు. ఎవడి చైతన్యం ఎప్పుడు వేస్తుందో, ఎవడికి జ్ఞానం ఎప్పుడు వస్తుందో, ఎవడు మోక్షం దాన్ని పొందుతాడో ఎవడు చెప్పలేడు. నిన్న దాకా తిట్టేవాడు కదా, ఇవాళ ఏముందిలే అని తిట్టడానికి లేదు. ఇవాళ ఉదయమే వాడికి బ్రహ్మజ్ఞానం కలగచ్చు. మరి ఎందుకు తిడుతున్నావు నువ్వు? ఎవడు ఎప్పుడు మహానుభావుడు అవుతాడో తెలియదు కాబట్టి ప్రతి దాన్ని ఎందుకు ఆత్మవస్తువులు దర్శించి నమస్కరించుకున్నాం. పైన పేర్కొన్న 8 స్థానాల్లో ఎవరైతే రుద్రుణ్ణి ధ్యానిస్తారో, నమస్కరిస్తారో వాళ్ళకి 8 మూర్తులు గల దేవుడు పరమపదాన్ని ప్రసాదిస్తాడు. సువర్చల, ఉమా, వికేసి, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి అని వారి ఎనమండుగురు రుద్రపత్నులు. చెప్పండి. సువర్చల, తథైవ, ఉమా, వికేశీ చ, శివ తథా, స్వాహ, దిశశ్చ, దీక్షా చ, రోహిణి చ ఇవి పత్నయః. శనైశ్చరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజరుడు, స్కందుడు, సర్పుడు, సంతానుడు, బుధుడు అనేవాళ్ళు వీళ్ళ పిల్లలు. ఈ విధంగా దేవాది దేవుడైన భగవానుడైన మహేశ్వరుడు సృష్టి కార్యాన్ని, కామాన్ని వదిలి వైరాగ్యాన్ని ఆశ్రయించాడు. ఇందులో గ్రహాలు ఎక్కడి నుంచి బయట నుంచి విరాట్ స్వరూపంగా వచ్చాయో ఆ లక్షణాలన్నీ చెప్తున్నారు. ఏ గ్రహాలకి ఏ ఏ దేవతలు పరమార్థమో అవి కూడా తెలియపరుస్తున్నారు రహస్యాలు. అందుకనే శివుడి గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో నవగ్రహాలు ఉంటుంది, విష్ణుమూర్తి గుళ్ళో నవగ్రహాలు. కారణం ఏమిటయ్యా అంటే ఈ అష్టరుద్రుల దగ్గర నుంచే లోకాన్ని కాపాడతాం, అష్టమూర్తి స్వరూపం నుంచి. ఆ అష్టమూర్తి స్వరూపుకి ఆరాధన పరమాత్మ కాబట్టి నవగ్రహాలు అక్కడ ఉంటాయి. అంతకంటే పైన ఉండేటువంటి ఆత్మస్వరూపమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాదు, లోక రక్షణ రుద్రులు చేస్తారు. అందుకని ఈ మహాన్యాసం రుద్రం. కోపం వల్ల కదా ఈయన బయటకు వచ్చింది. అందుకని మనం రుద్రం చెప్పేటప్పుడు ఏం చేస్తాం? నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. రుద్రుడి యొక్క కోపానికి నమస్కారం చేస్తాం. నమస్తే రుద్రమన్యువు అంటే కోపం. అక్కడి నుంచి మొదలుపెట్టి మెల్లిగా బాణము, ధనస్సు, చెయ్యి అట్లా వెనక్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ముందు ఆయన కోపం, అక్కడ నమస్కారం చేసి శాంతపరచాలి అని చెబుతూ ఇంతమంది సంతానం వచ్చాక దేవాది దేవుడైన భగవానుడైన మహేశ్వరుడు సృష్టి కార్యాన్ని, కామాన్ని వదిలిపెట్టి వైరాగ్యాన్ని ఆశ్రయించాడు. శాశ్వతమైన పరమ అమృత రూపమైన అక్షర బ్రహ్మను ఆస్వాదిస్తూ ఆత్మలో ఆత్మతత్వాన్ని ప్రవేశపెట్టి ఈశ్వర భావాన్ని పొందాడు. ప్రజలను సృష్టించుమని బ్రహ్మ చెప్పడంతో మీలో ఇతడనే శివుడు మనస్సుతో తన సమానులైన రుద్రుల్ని చాలా మందిని సృష్టించాడు. ఇదంతా మీరు మహాలింగార్చనలు, సహస్రలింగార్చనలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఈ రూపాలన్నీ విశేషంగా తెలుస్తాయి. అవన్నీ వస్తాయండి మహాలింగార్చనలో, సహస్రలింగార్చనలు. అది చేస్తే ఇంట్లో ఉండేటటువంటి కష్టాలు, దోషాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు అన్ని పోతాయి మహాలింగార్చన, సహస్రలింగార్చనలు. అంతకంటే మెడిసిన్ లేదు. గొప్ప మెడిసిన్ అది రోగాలు, కష్టాలకి, అన్నిటికీ. ఇది మాత్రం వెంటనే పడుతుంది. నువ్వు నిజ శుద్ధ బుద్ధ ముక్తుడు అయ్యా, ఆ పరమాత్మ అంతకంటే మూలమైనటువంటి వాడు. ఇది చెప్తారు. అదే మాయ. మాయ తర్వాత ఏదైనా మనకి ఎక్కుతుంది, మాయకి ముందుదే. మాయ సహకరించాలి, అది వచ్చిన సమస్య. కాబట్టి ప్రభువు జడలు ధరించిన వారిని, భయరహితుల్ని, నీలకంఠుల్ని, పినాకపాణుల్ని, త్రిశూలం ధరించిన వాళ్ళని, అట్లాగే వృష్టిఘ్నులని, ఉద్రిక్తులని, మహా ఆనంద స్వరూపులను, 3 నేత్రాలు ఉన్నవాడని, జరామరణాలు లేనివాడని, గొప్ప వృషభాలు వాహనాలుగా గలవారిని, సర్వజ్ఞులను, వీతరావులైన 100 కోట్ల రుద్రుల్ని సృష్టించారు. ఈ 100 కోట్ల రుద్రులే మనం. ఇదంతా రుద్రుడి యొక్క విలాసం. ఆయనే ఇన్ని రుద్రులుగా బయటకు వచ్చాడు. ప్రతి వాడిలోనూ లింగస్వరూపం ఉంది, లింగదేహం, లింగస్వరూపం.
అవే అన్ని. ఆ రుద్రుడి నుంచే ఇన్ని రుద్రులు వచ్చారు. బ్రహ్మ జరామరణ రహితులు నీలలోహితులు నిర్మలైన అనేకులైన రుద్రుల్ని చూసి శివుడితో ఇట్లా అన్నాడు, ఈ ఇన్ని రుద్రులుగా కనిపిస్తున్న వాళ్ళందరూ జరామరణాలు లేని వాళ్ళు. జీవుడు ఏ జీవుడికి జరామరణం లేదు, దేహానికి. ఇంతమంది రుద్రులు జరామరణాలు లేని వాళ్ళు, కానీ భయం వల్ల నాకు చావుంది అనుకుంటున్నాడు. ఎవ్వరికి చావు, నేను అనుకునేదానికి చావులేదు, నాది అనుకునేదానికి చావు. అది ఎక్కువ కాలం ఉండలేదు. నాది మీరైనా మీ కళ్ళల్లో కళ్ళు మూసుకొని మీ అన్నిటికంటే ఇష్టమైన వస్తువు నాది అనుకోండి, ఎక్కువసేపు ఉంచుకోలేదు. నాది మానసికంగా కూడా ఉండదు. కాబట్టి ఇది గొప్ప విషయము. బ్రహ్మ జరామరణ రైతుల నీళ్ళు అయిపోయింది. ఇక మృత్యురహితమైనటువంటి వాళ్ళని సృష్టి చేయడంతో భూదేశ ఇదే విధంగా జన్మ మృత్యువులు గల మరో విధమైన సృష్టిని చేయవలసింది. ఇక మీద జరిగేటటువంటి సృష్టి అంతా జరామరణాలతో ఉండేట్టు చేయవయ్యా. ఇలా శాశ్వతత్వాన్ని పొంది లింగస్వరూపుడై అజ్ఞానంతో మోహంలో ఉండేది ఇక చాలు అని చెప్పారు. ఆ తర్వాత కాముణ్ణి శాసించిన వాడు జటాధారి అయిన శివుడు బ్రహ్మతో అటువంటి సృష్టి నాకు లేదు, వివిధ ప్రజల్ని నువ్వే సృష్టించి, నేను సృష్టించలేనయ్యా, ఆ తర్వాత సృష్టి నువ్వు చేసుకో అన్నాడు. అప్పటి నుంచి శివుడు అశుభమైన ప్రజా సృష్టి చేయలేదు. తన పుత్రుడైన ఆ రుద్రులతోనే క్రియారహితమైన రూపంలో ఉండిపోయాడు. ఏ పని చేయకుండా అలాగే ఉండిపోయాడు. భగవానుడైన శంకరుడిలో జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపస్సు, సత్యం, క్షమ, ధృతి, ద్రష్టృత్వం, ఆత్మజ్ఞానం, ఇట్లే అధిష్టాతృత్వం అనే 10 శాశ్వతమైన గుణాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అతడు సృష్టి చేయడం మానుకున్నప్పటి నుండి అతనికి స్థానత్వం అనేది ఏర్పడింది. ఆ పినాకధారి అయిన శంకరుడిచే సాక్షాత్ పరమేశ్వరుడు తర్వాత బ్రహ్మ ముక్కటి అయిన దేవుణ్ణి మానసపుత్రులతో చూసి ప్రీతితో విప్పారిన నేత్రాలు కలిగిన వాడై ఈశ్వర సంబంధమైనటువంటి పరాత్పర భావాన్ని తెలుసుకొని తనపై అంజలిబద్ధుడై జగత్ప్రభు అయిన శంకరుడిని స్తుతించాడు. ఓ మహాదేవ చెప్పండి, నమస్తేస్తు మహాదేవ, నమస్తే పరమేశ్వర, నమ శివాయ దేవాయ, నమస్తే బ్రహ్మరూపిణే, నమోస్తుతే మహేశాయ, నమ శాంతాయ హేతవే, ప్రధాన పురుషేశాయ, యోగాధిపతయే నమః, నమ కాలాయ, రుద్రాయ, మహాగ్రాసాయ, సూర్యనే. మహాదేవ నమస్కారం, పరమేశ్వర నీకు నమస్కారం, శివ నమస్కారం, బ్రహ్మస్వరూపుడైన దేవులకు నమస్కారం, మహేశ నమస్కారం, శాంతికి మూలమైన నీకు నమస్కారం, ప్రధాన పురుష ఈశ నీకు నమస్కారం, యోగాధిపతి నమస్కారం, కారుడు రుద్రుడు మహాగ్రాస శక్తి కలిగిన వాడు అయిన శూలధారి నీకు నమస్కారం అని చెప్పి నమ పినాకహస్తాయ, త్రినేత్రాయ నమో నమః, నమ త్రిమూర్తయే, తుభ్యం బ్రహ్మణో జనకాయతే, బ్రహ్మ విద్యాధిపతయే, బ్రహ్మ విద్యా ప్రదాయినే, నమో వేద రహస్యాయ, కాలకాలాయ తే నమః, వేదాంత సారసారాయ, నమో వేదాత్మమూర్తయే, నమో బుద్ధాయ శుద్ధాయ, యోగినాం గురవే నమః, వేదాంత ప్రహీణ శోకైర్ వివిధైర్భూతైః పరిభృతాయతే, నమో బ్రహ్మణ్య దేవాయ, బ్రహ్మాధిపతయే నమః, శోకరహితులైన అనేక భూతాలతో ప్రవేశితుడైన నీకు బ్రహ్మదేవునికి నమస్కారం, బ్రహ్మకు అధిపతివైన నీకు నమస్కారము, త్రియంబకాయ దేవాయ నమస్తే, పరమేష్ఠినే నమో, దిగ్వాససే తుభ్యం నమో, ముండాయ దండినే. త్రిలోచనుడు పరమేశ్వరైన దేవుడికి నమస్కారం, దిగంబరుడైన నీకు నమస్కారం, నువ్వు ఏ అద్భుతమైనటువంటి ముండమాల ధరించావో, దండాన్ని దాల్చావో నీకు నమస్కారం. ఆయన మెడలో ఆ అద్భుతమైనటువంటి ఒక పుర్రెల దండ ఉంటుంది.
అన్నిటి గురించి చెప్తాడు కానీ ఆ పుర్రెల దండ గురించి మాత్రం పార్వతి అమ్మవారికి చెప్పడు. ఒకసారి గొడవ పెడదామని నారదుడు వచ్చి, అమ్మా పరమేశ్వరుడు నాకు అన్ని చెప్తాడు అంది పార్వతి అమ్మవారు. అబ్బాయి నీకు అన్ని చెప్పడమ్మా అని. నాకు చెప్పకపోవడం ఏంటి? చెప్పడమ్మా. ఏం చెప్పడయ్యా? ఆయన మెడలో ఆ కపాలాల దండ ఎందుకుందో నీకు చెప్పడమ్మా. నువ్వు అడిగితే దాని విషయం నీకెందుకు వేరేదేదైనా అడుగు అంటాడమ్మా అని చెప్పి ఏం తెలియనట్టు వెళ్ళిపోతాడు నారదుడు. ఇక ఈయన పతి ధ్యానంలో ఉంటాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? ఇది చెప్పను అంటే అది తెలుసుకున్న దాకా నిద్ర. ఇంట్లో అయినా అమ్మవారికైనా, ఇంట్లో అమ్మకైనా బయటమ్మకైనా విషయం ఏదైతే చెప్పకుండా వాడు కొంచెం దాచుకుందాం అనుకుంటాడో అది వాడి నోటితోటి చెప్పించిందాకా నిద్ర పట్టదు. ఖాయిగా చెప్పించాల్సిందే. ఎందుకు? వీక్ పాయింట్ దొరికాడు అంతే. వెంటనే నిద్ర లేవగానే అడిగింది, నాదా కపాలాల దండ ఏంటి? దాని గురించి నీకెందుకు పార్వతి? అదొద్దులే, వేరేదైనా అడుగు. వారి నారదుడు చెప్పినట్టే చెప్పాడే, కాదు నాకు కావాలి. ఆ తర్వాత పుట్టింది భాగవతం. అవన్నీ భాగవతోత్తముల యొక్క కపాలాలు. అర్థమైందమ్మా? అంటే భాగవతోత్తముల పుర్రెని పరమేశ్వరుడు ధరించుతాడు. అందుకే కాలంలో వాళ్ళు ఇంకా ఉన్నారు. అర్థమైందమ్మా? కాలంలో ఇంకా వాళ్ళు ఉండడానికి కారణం ఏంట? భాగవతోత్తములు. వాళ్ళని వేసుకుంటాడు వెళ్ళ. ఆయన పుర్రెలు వేసుకొని తిరుగుతాడయ్యా అని లోకువగా కొంతమంది మాట్లాడతారు. ఆ పుర్రెలు పరమ వైష్ణవోత్తములైనటువంటి మహానుభావులు ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళ పుర్రెలు రా. వాటికి ఆ స్థాయి వచ్చింది. అది విష్ణువుకి తెలుసు, పరమేశ్వరుడికి తెలుసు. నీకు తెలియక పుర్రెల వాడికి అక్కడ స్థానం సంపాదించాలని కోరుకోవాలి. అంటే అంత భాగవతోత్తముడిగా ఈ జీవుడు మారాలి అని కోరుకోవాలి. కాబట్టి మళ్ళీ ఎక్కడికో అనాది మలరహితుడివి, జ్ఞానంతో మాత్రమే తెలియగల నీకు నమస్కారం. తరింపజేసే తీర్థస్వరూపుడివి, యోగ విభూతులకు మూల కారణమైన నీకు నమస్కారం. ధర్మాచరణతో మాత్రమే పొందదగిన వాడివి, యోగంతో తెలియదగిన నీకు నమస్కారం అయ్యా. నువ్వు నిష్ప్రపంచుడివి, నిరాభాసుడివి అయిన నీకు నమస్కారం. బ్రహ్మ విశ్వరూపుడు పరమాత్మమైన నీ కొరకు నమస్కారం. నీవే సమస్తాన్ని సృష్టించావు, నీలోనే ఈ ప్రపంచం అంతా ఉన్నది. చెప్పండి. బ్రహ్మణే విశ్వరూపాయ నమస్తే పరమాత్మనే త్వయైవ సృష్టమఖిలం త్వయ్యేవ సకలం స్థితం. నీవే ప్రధానముగా ఆదిగా గల ఈ విశ్వాన్ని సంహరిస్తున్నావు. జగత్స్వరూపుడు నువ్వు, ఈశ్వరుడివి, మహాదేవుడివి, పరబ్రహ్మవి, మహేశ్వరుడివి, పరమేష్ఠి, శివుడు, శాంతి, పురుషుడు, నిష్కరుడు, హరుడు అన్నీ నువ్వే. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నీవు నాశనం లేని వాడవి, పరంజ్యోతివి, కాలుడివి, పరమేశ్వరుడివి నువ్వే. త్వమేవ పురుషో అనంతః ప్రధాన ప్రకృతిస్థత భూమిరాపో వనరో వాయురు వ్యోమహంకార ఏవచ అని చక్కగా చెప్తూ బ్రహ్మసంజ్ఞగా నీ రూపాన్ని నమస్కరిస్తున్నాను. ఎవరికి ద్యులోకం శిరస్సు, పృథివీ, పాదాలు, భుజాలు, దిక్కులు, ఆకాశం, ఉదరము కలదో ఆ విరాట్ పురుషుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. తన కిరణాల కాంతితో దిక్కుల్ని ప్రకాశింపజేస్తూ తాపాన్ని కలుగజేస్తున్న శాశ్వతమైన బ్రహ్మతేజోమయుడైన సూర్యుడి స్వరూపం గల నీకు నమస్కారం. దేవతలకు నిత్యము హవ్యాన్ని అందించే తేజోమయ శరీరం గలవాడు, కవ్యాన్ని పితృదేవతలకు అందించే అగ్ని స్వరూపుడైన వాడికి నమస్కారం. మీ పితృదేవతలకి ఎవరికైనా సరే ఈ పెట్టినటువంటి కవ్యం చేరాలి అన్నా, దేవతలకి హవ్యం చేరాలి అన్నా పరమేశ్వరుడు ఉంటేనే చేయాలి. రుద్రుణ్ణి అసఖ్యించుకొని, పరమేశ్వరుణ్ణి అసఖ్యించుకొని మీరు మిగతా కార్యక్రమాలు చేస్తారంటే పితృదేవతలకి పిండాలు చేరవు, దేవతలకి హవిస్సులు చేరవు. రుద్రుడు ప్రధానమైనటువంటి వాడు కాబట్టి రుద్ర భక్తి చాలా అవసరము. ఇది చెప్తున్నటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు పూర్వరూపధారి అయిన విష్ణువు. ఎవరు చెప్తున్న మాట? బ్రహ్మ చెప్తున్న మాట చెప్తున్నాడు. సమస్త ప్రాణులకు భరణ పోషణ చేస్తూ ఎల్లప్పుడూ వాటిలో సంచరిస్తూ ఉండే వాయురూపాత్మకమైన మాహేశ్వరి శక్తివైన నీకు నమస్కారం. తమ తమ కర్మానుగుణంగా ప్రాణుల్ని సృష్టించేవాడు, వాడిని తన ఆత్మలో నిలుపుకున్న 4 ముఖాలున్న బ్రహ్మస్వరూపుడైన నీకు నమస్కారం.
ఎవరు తన ఆత్మలో అనుభూతి రూపయోగంతో ప్రేరితుడై మాయ ద్వారా సంపూర్ణమైనటువంటి విశ్వాన్ని అనుసరించి శేషశైలంలో పడుకొని ఉన్నాడో ఆ విశ్వాత్మ రూపుడికి నమస్కారం. తన శిరస్సుతో చతుర్దశ భువనాత్మకమైన బ్రహ్మాండాన్ని ధరిస్తున్నాడో అందరికీ ఆధారభూతుడైన ఆది శేషాత్మనికి నమస్కారం. మహాప్రళయ కాలంలో దివ్యము ఏకమాత్ర సాక్షి రూపము అయిన పరమానందాన్ని ఆస్వాదిస్తూ నాట్యం చేస్తాడు. చిదంబరుడున్నాడే ఆ నాట్యం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తాడట అంటే మహాప్రళయ కాలంలో చేస్తాడట. ఆ నాట్యం వల్ల సృష్టి అంతా వస్తుంది. ఆ నాట్యం వల్లే సృష్టి అంతా లయమవుతుంది. ఎవడు సమస్త ప్రాణం లోపల నుండి నియంత రూపంలో ఉన్నాడో సర్వ సాక్షిగా ఉన్న దేవుడైన నీ శరీరాన్ని నమస్కరిస్తున్నాను. మేఘాలు కేశాలుగా, నదులు సర్వాంగ సంధులుగా, 4 సముద్రాలు కడుపులో ఉన్న జలం రూపంలో ఉన్న నీకు నమస్కారం. నిద్రారహితులై శ్వాసను జయించి సంతుష్టులై సమదర్శులైన యోగులు సమాధిలో ఏ జ్యోతిని దర్శిస్తున్నాడో ఆ యోగాత్మ రూపుడైన నీకు నమస్కారం. ఏ విద్య ద్వారా యోగులు కల్మషము క్షీణించిన వారై దాటరాని మాయని తొలగించుకుంటారో ఆ విద్యారూపుడికి నమస్కారము. ఎవడి కాంతితో ఈ విశ్వం ప్రకాశిస్తోందో, ఎప్పుడు అంధకారం ఉండదో అద్వితీయమైన పరతత్వ స్వరూపం గల ఆ పరమేశ్వరుణ్ణి శరణు పొందుతున్నాను అని చెప్పి ఈ విధంగా నిత్యానంద స్వరూపుడు ఆధారం లేనటువంటి వాడు, వాడికి ఆధారం లేదు, నిష్కలుడు పరమాత్మ పరమేశ్వరుడైన పరమశివుడు నీకు అట్టి నిన్ను శరణు పొందుతున్నాను. ఈ విధంగా మహాదేవుని స్తుతించి బ్రహ్మ అతని భావంతో ప్రభావితుడై సనాతనుడైన పరబ్రహ్మను కీర్తిస్తూ అంజలిబద్ధుడై నిలిచాడు. ఆ తర్వాత మహాదేవుడు దివ్యమైన శ్రేష్టమైన యోగాన్ని, ఈశ్వర సంబంధమైనటువంటి దాన్ని, బ్రహ్మ విషయంలో సద్భావాన్ని, వైరాగ్యాన్ని అరుడు ప్రసాదించాడు. అప్పటిదాకా బ్రహ్మకు వైరాగ్యం లేదు కాబట్టి ఏడుస్తూ ఉండేవాడు. వైరాగ్యాన్ని ప్రసాదించాడు. అర్జున, ఫల్గుణ, శ్వేతవాహన, కిరీటి, భాస్కర, భీభత్స, ధనంజయ అని అనుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు ఆ వైర పిడుగులు వచ్చినప్పుడు, ఉరుములతో ఉరుముతున్నప్పుడు, మోతలు వచ్చినప్పుడు వాళ్ళని ఒక్కసారి తలుచుకోవాలి. తలుచుకుంటే ఏమవుతుందయ్యా? తలుచుకుంటే దాని నుంచి వచ్చేటువంటి క్లేశం మనల్ని చేరదు. ఆ కష్టం మన దాకా రాదు. అందుకని ఆ మేఘానికి, ఆ పిడుగులకి, అక్కడ ఉన్న గురువులకి ఒక నమస్కారం. ఎందుకయ్యా అంటే నరుడిని తలుచుకుంటారు వచ్చినప్పుడు. నారాయణుడిని తలుచుకున్నప్పుడు నరుడిని ఒకసారి తలుచుకుంటే నరనారాయణ ధ్యానం అవుతుంది. ఎందుకని కృష్ణమేఘం అది చల్లమైనది, మంచిది, ఎంత కావాలో అంతే చేసేటటువంటిది. కాబట్టి కోమలమైన 2 చేతులతో అతన్ని లేవనెత్తి ఆ నమస్కారాలన్నింటినీ చూసి ఆర్తిని పోగొట్టే దేవుడైన శివుడు అనుగ్రహించి బ్రహ్మతో ఇట్లా అన్నాడు, బ్రహ్మ నువ్వు నీ పుత్రుడిగా కమ్మని నన్ను కోరుకున్నావయ్యా, కాబట్టి నేను నిర్వర్తించాను. ఇక సమస్తమైన జగత్తుని నువ్వు సృష్టించు అన్నాడు. బ్రహ్మ, విష్ణు, హర అనే పేర్లతో నేను 3 భిన్న రూపాలని పొందాను. సృష్టి స్థితి లయ గుణాలతో నిష్కరుడైన నేను పరమేశ్వరుడను. నీవు నా పెద్ద కుమారుడవు. సృష్టి కొరకు నా కుడి శరీరాంగం నుండి నిర్మింపబడ్డావు. ఎడమ భాగం నుండి పురుషోత్తముడు నిర్మితుడైనాడు. ఆ దేవదేవుడైన శంభువు హృదయం నుండి రుద్రుడిగా జన్మించాడు. నేను ఆ శంభునకు మరో శరీరాన్ని ఓ బ్రహ్మ విష్ణు శివులు సృష్టి స్థితి లయాలకు కారణాలవుతూ ఉన్నారు. ఒకడే అయ్యుండి కూడా శంకరుడు తన స్వేచ్ఛతో 3 రూపాల్లో వేరై ఉంటున్నాడు. ఈ విధంగా ఇతర రూపాలు కూడా నా మాయచ్చ నిర్మించబడ్డాయి. స్వరూపత మహాదేవుడు స్వచ్ఛమైన వాడు, రూపరహితుడు, అద్వితీయుడు కూడా. ఆయన త్రిమూర్తుల కంటే శ్రేష్టతను గలవాడు. ఇక్కడ చెప్పండి అమ్మా, నీ రూప కేవలం స్వచ్ఛో మహాదేవ స్వభావతః ఏభ్యః పరతరో దేవ త్రిమూర్తి పరమాతనుః. ఇక్కడ మనకి తెలియాల్సింది నీ రూప, ఏ రూపము లేనివాడు. ఈ వాక్యాన్ని ఎవరు నిజం చేస్తారో వాళ్ళే ఆచార్యులు. భగవంతుడిని నిరాకారుడిగా చెప్పిన ఆచార్యుడు ఎవరుంటే ఆయనే ఆచార్యుడు. లేకపోతే ఈ వాక్యం నిజం కాదు. విష్ణుమూర్తి మాట అబద్ధమవుతుంది, బ్రహ్మదేవుడి మాట అబద్ధమవుతుంది. అది చెప్పింది ఒక్క
వ్యాసుల వారి దగ్గర నుంచి వేదం నుంచి వచ్చిన హృదయాన్ని పట్టుకున్నటువంటి గురువు ఎవరమ్మ? ఆదిశంకర భగవత్పాదాచార్య. ఆయన తప్ప ఎవ్వరు మీ రూప అనే శబ్దాన్ని తీసుకోరా, భగవంతుడిని నిరాకారం అని చెప్పరా. కాబట్టి అన్ని పురాణాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు నిజం కావాలి అంటే గురువు ఎవరు కావాలి? మనకి ఆదిశంకరుడే గురువు కావాలి. అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఆయన్ని తలుచుకుంటే చాలు. ఈ విజ్ఞానాలకు సారమంతా తీసి ఇట్లా ఇచ్చేశారు ఏకశ్లోకి ఒక శ్లోకంలో, ఒక్క శ్లోకంలో ఇచ్చేశాడు. వాడు వచ్చాడు, నేను అమాయకుండా అజ్ఞాని, నాకేం తెలియదు అని. నీకు తెలియకపోవడం ఏమిటి అని ఒక్క శ్లోకంలో మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఆ శ్లోకం నేను చెప్ప, నాకు తెలిసిన ఇంటికి వెళ్ళి ఏకశ్లోకి ఏంటో చదువుకొని దాని అర్థం చూసుకోండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కొన్ని పుస్తకాలు ఇచ్చాను అందరికి, చేరిన అందరికి. ఆ పుస్తకంలో ఏకశ్లోకి ఉంది. రాని వాడు ఫోటో తీసుకోండి, ఆ పుస్తకంలో ఇచ్చి. ఆ ఏకశ్లోకి అర్థం ఒక్కటి మనసులో పెట్టుకుంటే మొత్తం పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంతాలు, భగవద్గీత అన్ని ఆ శ్లోకంలో ఉన్నాయి. మర్చిపోకండి అని చెప్తూ ఇక నేను చివరికి చేస్తూ ఉన్నాను, ముగించబోతున్నాను. 3 నేత్రాలు గల మహేశ్వరి మూర్తి యోగులకు ఎప్పుడు శాంతి ఇస్తుంది. ఓ పితామహ, ఆమె పరామూర్తిగా నన్ను తెలుసుకో. సనాతనమైన ఐశ్వర్యం, విజ్ఞానం, తేజస్సు, యోగాలతో కూడి ఆమె పరామూర్తిగా గుర్తించు. ఆ తల్లిని గుర్తించు. ఈ ముగ్గురే కాదు, ఆ తల్లిని కూడా చూపిస్తున్నాను, మహామాయ. ఆ మహామాయ 4 వేదాలు త్రయి అన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహామాయ. ఇవే 4. సత్వ రజస్ తమో గుణాల్లో దీన్ని దాన్ని కలయికను కలుపుతూ మాయ చేసేది మహామాయ. అది లేకపోతే ఇవి కలవు, విడివిడిగా ఉంటాయి. ఈ విడివిడైన మొత్తం ఒకటైపోతుంది. ఈ విడివిడైనటువంటి మూడింటిని ఒకటి చేయాలన్నా, కలగాపూర్ణం చేయాలన్నా మహామాయే. ఆవిడ బలారూపంగా గుర్తుంచుకోవయ్యా అని చెప్పేశాడు. చెప్పి ఆ నేనే కాలరూపిణై తమోగుణాలను ఆశ్రయించి సమస్త విశ్వాన్ని మింగుతున్నాను. మరొకడు కాలరూపి తమోగుణాన్ని ఆశ్రయించి నన్ను ఎదుర్కోలేడు. ఏ సమయంలో నీవు నన్ను ధ్యానిస్తావో బ్రహ్మ, ఆ సమయాల్లో నీ సాన్నిధ్యాన్ని చేరుకుంటాను. ఈ విధంగా హరుడు చెప్పి బ్రహ్మకు సమర్పించి తన మానస పుత్రులతో కూడా క్షణంలో అంతర్ధానం అయిపోయాడు. ఆ ప్రజాపతి కూడా యోగాన్ని ఆశ్రయించి వివిధమైన జగత్తుని సృష్టించాడు. నారాయణుడే పేరున్న భగవంతుడి ఆశ్రయంతో ప్రజాపతి అంతకు పూర్వ సృష్టిని కోరిన దానినే సృష్టించాడు. మరీచి, భృగు, అంగీరస, పులస్త్య, క్రతు, దక్ష, అత్రి, వశిష్ఠులు అతడు యోగ విద్యతో సృష్టించాడు. పురాణాల్లో వీరు నవబ్రహ్మాలుగా నిశ్చయించబడ్డారు. వాళ్ళందరూ బ్రహ్మతో సమానులు, సాధకులు, బ్రహ్మవాదులు కూడా. సంకల్పము, ధర్మము, అలాగే యుగ ధర్మాలు, శాశ్వతమైనటువంటి వాటిని, దేవతల స్థానాభిమానాలన్నింటినీ ఇంతకు ముందే నీకు చెప్పాను అని చెబుతూ పూర్వ పురాణంలో రుద్ర సృష్టి అనే 10వ అధ్యాయం పూర్తయింది. కాబట్టి హరయే నమః. శ్రీ పూర్వమువాచ చెప్పండి. ఏవం దృష్ట్వా మరీచ్య దీన్ దేవదేవః మరీచ్యాదీన్ దేవదేవః పితామహః సహైవ మానసైః పుత్రైః తతాప పరమం తపః. హరి ఓం తత్సత్.